హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సంక్రాంతి వచ్చేసింది కదా. యూకేలో మేము సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో చూపిస్తాను, నాతో రండి. డే 1 ఆఫ్ సంక్రాంతి. ఓహ్, మర్చిపోయారు. అందరికీ భోగి శుభాకాంక్షలు. ఇక్కడ పెద్ద పెద్ద భోగి మంటలు వేయడానికి ఉండదు కాబట్టి మేము బుజ్జిగా భోగి మంట వేయడానికి ట్రై చేసుకున్నాము. అండ్ మేము మంట వేస్తుంటే మాకు ఈ బుల్లి గెస్ట్ వచ్చింది. భోగి మంట అయిపోయిన తర్వాత బయటకు వచ్చాం. ముగ్గులు లేకుండా సంక్రాంతి ఎలా ఉంటుంది చెప్పండి. సో ఇక్కడ ముగ్గులు పెట్టే ఛాన్స్ కూడా లేదు. సో నేను ఇలా ట్రై చేశాను. కార్డ్బోర్డ్ షీట్స్ మీద ఫిగర్స్ డ్రా చేసి కట్ చేసి, కార్డ్బోర్డ్స్ కూడా నేను స్పెషల్గా కొనలేదు. అవన్నీ కూడా నా ఓల్డ్ పిజ్జా బాక్సెస్. సో అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అంటారు కదా, అలాగా పిజ్జా బాక్సెస్తో రంగోలీస్ ఏంటి ఇవేంటి అనుకోకండి. అండ్ ఆ కలర్స్ వచ్చేసి టర్మరిక్ పౌడర్ అండ్ కుంకుమతో వేసినవి. అండ్ కొన్ని వచ్చిన ఎక్స్పైర్డ్ లిప్స్టిక్స్ ఉంటే వాటిని కూడా యూజ్ చేస్తాను. మార్నింగ్ 9 అవుతుంది. అప్పుడే సన్ రైజ్ వస్తుంది యాక్చువల్లీ. ఇప్పుడు కుకింగ్. ఇది మన సెక్షన్ కాదు, బట్ లెట్స్ కుక్. నిజంగా కుక్ చేసే వాళ్ళు ఎవరు కూడా ఇంత హడావిడి చేయరు. ఇలా చేస్తారంటే ఐదర్ వాళ్ళు మాస్టర్ షెఫ్స్ అయినా అయి ఉండాలి, లేదా నాకులా పోజులు కొట్టే వాళ్ళైనా అయి ఉండాలి. సో ఈరోజు ఐఎమ్ థింకింగ్ ఆఫ్ మేకింగ్ క్షీరాన్నం. సబ్జా, బెల్లం, రైస్. దీని పేరు టుడే నేను క్షీరాన్నం, బూర్లు, ప్రసాదం బూర్లు. సో ప్రసాదం బూరికి శనగపిండి కావాలి, సూజీ, ఇది ఏంటంటే రైస్ వేసేస్తున్నా. రైస్ బాగుంది. క్షీరాన్నం అవుతుంది, స్వీట్గా అవుతుంది. ఈలోపు బూరికి కవర్స్ చేస్తాను. దానికి శనగపిండి, బూరికి శనగపిండి ఏంటంటే మా అమ్మకి ఇవే వచ్చు, సో నాకు అవి వచ్చు. యాక్చువల్లీ దిస్ ఇస్ మై ఫస్ట్ ట్రై. చూద్దాం ఎలా వస్తాయో. pinch of salt and butter. This is the consistency. స్వీట్ అయిపోగానే లెట్స్ మేక్ బూర్లు. ఫస్ట్ ట్రైల్ కదా, చూడడానికి అలా ఉన్న టేస్ట్ బాగానే వచ్చినాయండి. ఇంకా లాస్ట్ పులిహోర కలుపుకున్నాము. పులిహోరది నేను ముందు రోజు నైటే చేసి పెట్టుకున్నాను. టేస్ట్ బాగానే ఉంది. సో మా భోగి అయితే ఇలా జరిగింది.